ఒక్కసారిగా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చేలా మా అమ్మ చేత్తో వేసిన అందమైన ముగ్గులు, అలాగే చెట్టు నిండా విరబూసిన మల్లెపూలు, నా చేత్తో చేసిన పల్లీ చట్నీ, అలాగే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన దోసెలు, అలాగే లంచ్‌లోకి నేనేమేం కర్రీస్ చేశాను అనేది, అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న కొన్ని పనులు. ఈరోజు వీడియో అంతా చాలా బావుంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి! అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకి చూసి ఎలా ఉందో చెప్పడం, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. ఇంక పొద్దున్నే నేను వాకిలి ఊడ్చి కడిగాను. ఇంక అమ్మ అయితే ముగ్గులు పెడతా ఉందనమాట. అమ్మ ముగ్గులు అంటే ఒక 20 రోజుల నుంచి అమ్మ ఇక్కడే ఉందనమాట. ఇంక ప్రతిరోజు అమ్మ ముగ్గులు పెడుతున్నప్పుడల్లా నాకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తా ఉన్నాయన్నమాట. మేము స్కూల్‌కెళ్ళే టైంలో మేము పొద్దున్నే నిద్ర లేచి అలా బయటకొచ్చేటప్పటికి మా అమ్మ వాకిలంతా పేడతో కల్లాపు జల్లేసి ముగ్గులు పెట్టేసేది. చూడటానికి ఎంత కళగా అనిపిచ్చేదో వాకిలంతా. అసలు ఆ రోజులే వేరులేండి. అసలు పేడ కల్లాపుతో కల్లాపు కొట్టేసి ముగ్గులు పెడితే వాకిలి ఎంత బాగుండేదో. ఇప్పుడు అసలు అలా ప్రతిరోజు కల్లాపు కొట్టడం గానీ, ప్రతిరోజు ముగ్గులు పెట్టడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. చాలామంది పెయింట్‌తో ముగ్గేసి అట్లా వదిలేస్తున్నారు కదా! ఇంకెప్పుడో చిన్న ముగ్గు వాకిట్లో అలా యేసుకుంటున్నారనమాట. అదివరకు ఇట్లాగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం అయితే ఇప్పుడు చాలా తక్కువ. పండగలప్పుడు ఎప్పుడో అలా పెడుతున్నారనమాట. ఇంకా సిటీ లేదు, పల్లెటూరు లేదు. ప్రతి చాట ఇంకా అట్లా రోజులు మారే కొందికి మనం చేసుకునే పనుల్లో కూడా చాలా మార్పులొచ్చేసినియి. ఇంకా మా అమ్మ అయితే ముగ్గులు చాలా పెట్టిద్ది. అంటే చిన్న చిన్న ముగ్గులైనా కూడా నాకు చాలా నచ్చుతాయి అనమాట. అంటే ఎవరి అమ్మలు చేసిన పనులు వాళ్ళ పిల్లలకి నచ్చుతాయి. అలాగే పిల్లలు చేసిన పనులు తల్లులకి నచ్చుతాయి. అది సహజం. ఇంకా నాకు చాలా ఇష్టం కాబట్టి ఇన్ని సార్లు చెప్తున్నాననమాట. ఇంకా అమ్మేసిన ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. ఇంకిక్కడ ప్రతిరోజు అమ్మ ముగ్గేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను కదా! అయితే తను అడుగుతుందనమాట. అంటే మేమే చెప్పాము. నువ్వేసే ముగ్గు వీడియో తీసి పెడుతున్నాం కదమ్మా! చాలామంది అడుగుతున్నారు. నువ్వేసే ముగ్గులు బాగున్నాయి అని చెప్పి ఊరికే అట్లా సరదాగా చెప్పామనమాట. అంటే అమ్మ రియాక్షన్ ఎలా ఉంటది? తను నమ్మిద్దా లేదా అన్నట్టుగా అని నేను సరదాగా అలా చెప్పాము. అమ్మ నిజంగానే నమ్మేసి, నిజంగానే నేను పెట్టిన ముగ్గులు అందరూ చూస్తున్నారా? బాగున్నాయి అన్నారా? అని చెప్పి ఎంత అమాయకంగా అడుగుతుందో. మాకైతే అసలు భలే నవ్వుకున్నామనమాట. ఇంకా అమ్మ ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నిన్న కొంచెం నాకు నడుము నొప్పిగా అనిపించి ఇంక పూలు కొయ్యకుండా అట్లా వదిలేసాననమాట. ఇంకా మనకి ముందు బజార్‌లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. పూలు కోసుకోమంటే కోసుకుంటారు గానీ, కాకపోతే నాకే భయమేసి నేను చెప్పలేదనమాట. ఎందుకంటే మనకిక్కడ కింద నుంచి పైన పిట్టగోడకి అల్లుకుందనమాట ఈ మల్లె చెట్టు. ఇంక పిల్లల్ని ఎవరినన్నా కోసుకోమని చెప్పామనుకోండి, ఇంక వాళ్ళు ఆ పూల కోసం ఎక్కడ అట్లా ఒంగొని కోస్తారో, ఎక్కడ పడతారో అని నాకు భయం అనమాట. అందుకని నేనే కోసి మాల కట్టిస్తాను. లేకపోతే కోసన్నా ఇస్తా. అంతేగాని నేను ఎవరికీ పూలు కోసుకోమని చెప్పను. నాకున్న భయానికి ఎందుకొచ్చిన గోలలే అని చెప్పి ఇంకా చెప్పననమాట. ఎక్కువగా నేనే కోసి మాల కట్టిస్తా ఉంటాను. పొద్దున్నే మేము నిద్ర లేచి బయటకొచ్చేటప్పటికి చెట్టు నిండా పూలు అలా ఇచ్చిపోయి అసలెంత మంచి వాసనొస్తుందంటే అసలెంత బావుందో చూడటానికి. ఇంకా హనీ అయితే ఆ ఇచ్చిన పూలే కోసుకొచ్చిందనమాట. ఇంకా దేవుడి ముందు అట్లా పెట్టేసేద్దాము అన్నట్టుగా. ఇంక కొన్నైతే మాల కట్టాను. కొన్నైతే ఇంక అట్లా వదిలేసాననమాట. ఇంక విడి పూలు దేవుడి దగ్గర అట్లా పోసేయొచ్చులే అన్నట్టుగా. ఇంక పూలవి కోసుకొచ్చిన తర్వాత ఇంక ఈరోజు అంటే బయట పనంతా కంప్లీట్ అయిపోయింది. ఊడవటం, తుడవటం, అట్లాగే ముగ్గులు పెట్టుకోవటం, గిన్నెలు కడుక్కోవటం ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేద్దాము అని చెప్పి ఇంక వంటగదిలోకొచ్చాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోసలనమాట. నేను ఎక్కువగా దోసలే చేస్తా. ఇంక దోసలు చేశాను అంటే ఇంట్లో ఏం పేచీలు పెట్టకుండా సైలెంట్‌గా తింటారనమాట. ప్రతిరోజు దోసలు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ. ఇంకా నేను కూడా ఎక్కువగా దోసలే చేస్తాను. ఇంకా మనకి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇంక అట్లా ఏముండదనమాట. ఎంత ఎండాకాలం అయినా సరే మంచినీళ్ళు అవుతున్నా తాగటానికైతే ఇష్టపడతారు తప్పితే అట్టు మాత్రం వద్దు అనరు. అంత ఇష్టం అనమాట. ఇంకా నేను కూడా అలవాటయిపోయింది నాకు కూడా. ఇంక ప్రతిరోజు దోసలే వేయటం. ఇంక వాళ్ళకి ఏది నచ్చితే అది చేసి పెట్టడమే కదా మన పని. ఇంక ముందుగానే పల్లీ చట్నీ చేసి అక్కడ పెట్టేశాను. పెట్టి ఇంక దోసలు కూడా పోసాననమాట. ఇంక టిఫిన్ పని అయిపోయింది. ఇంట్లో అందరం తిన్న తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంక ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాము అని చెప్పి ఇంక క్యారెట్ అయితే తురిమాను. ఇంక నేను ఎక్కువగా క్యారెట్ అయితే ప్రతిసారి ఇట్లాగే తురిమే చేస్తాను. ముక్కలుగా చేస్తే ఇంక ఇంట్లో అంత ఇష్టంగా తినరనమాట. అసలు మామూలుగానే క్యారెట్ ఫ్రై చాలా తక్కువ తినటం. ఇంక ముక్కలు కోసి చేశాననుకోండి తీయగా ఉంది అని చెప్పి ఇంక అసలు అంటుకొని కూడా అంటుకోరనమాట. ఇంక అట్లా పక్కన పడేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా తురిమి చేస్తాను. చాలా సింపుల్, చాలా తొందరగా కూడా అయిపోయిద్దనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఎంత ఈజీనో
చేయటం చాలా సులువు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా సింపుల్గా నేను ఎలా చేస్తానో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే క్యారెట్ శుభ్రంగా కడిగి తురిమి పక్కన పెట్టాను. అలాగే 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా తిరగమాత గింజలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకేసి ఇంకా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం వేగినాక పసుపు సాల్ట్ వేసాను. అవి ఆ తర్వాత కొంచెం మనకి ఆ పచ్చివాసన పోయి వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే క్యారెట్ ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా సరిపడా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసాను. వేసిన తర్వాత కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా దగ్గరుండి వేపుకోవాలన్నమాట. అలాగే కొంచెం మనం ఫ్రై కూడా దగ్గరుండి వేపుకుంటేనే మరి శుద్ధలాగా లేకుండా కొంచెం మంచిగా ఏగిద్ది అనమాట. ఇది కొంచెం బాగా ఏగిన తర్వాత సరిపడా కారం జల్లి ఇంకా దించేసేయటమేనమాట. చాలా సింపుల్, చాలా తొందరగా కూడా అయిపోయింది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేశాను. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వేపుకొని ఇంకా పొయ్యి కట్టేసేయటమేనమాట. ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయింది. నేనైతే ఇలా చేస్తాను. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా. నేను చేసే విధానం అయితే ఇదనమాట. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత ఇంకా అందరం భోజనం చేసేసి కొంతసేపు అలా కూర్చున్నాము. ఇంక ఈరోజైతే పొద్దున వర్షం పడిందనమాట. వర్షం పడిన తర్వాత అంటే పొద్దున్నే అంటే మరీ పొద్దున్నే కాదు, కొంచెం 11 ఆ టైంలో పడిందనమాట. ఇంకా వర్షం పడిందని చెప్పి ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పి మొక్కల్లో కొంచెం పని ఉంటే ఇంకా ఆ పని అయితే మొదలుపెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లర్లు పోయటం, ఆ యెల్లో కలర్ కడ్డీలు పెట్టడం, వాటికి కలర్ వేయటం అవన్నీ మన వ్లాగ్స్లో చూస్తూనే ఉన్నారు కదా రోజు. డైలీ చూసే వాళ్ళకి తెలుసు. కొత్తగా అంటే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళ కోసం అర్థం అవడం కోసం చెప్పానమాట. ఇంక ఇక్కడ మనకి ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మొక్కలు పెట్టుకుందాము అని చెప్పేసి అంతకుముందు ఉన్న మట్టి బంకం అంటే చెరువులో మట్టి తోలిచ్చామన్నమాట. ఆ మట్టి మొక్కలు సరిగ్గా రావట్లేదని చెప్పి అదంతా తీసేసి కొత్త మట్టి పోయించుదాము అనుకుంటున్నాము. ఇంకా ప్రస్తుతానికి అయితే మట్టి అయితే తీయించాము. ఇంకా కొత్త మట్టి పోసే ముందలే మనకి కొత్తగా మట్టి పోస్తే ఇంటి వెనకమాల కొంచెం పల్లంగా ఉందన్నమాట. ఇంకా ఆ పల్లంలోకి మట్టి కారిపోకుండా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ పక్కన ఈ నాపరాళ్ళు అవి పక్కన పెట్టేసాం అనమాట చాలా రోజుల నుంచి. అంటే లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో మనకి ఇంటి చుట్టూతో పార్కింగ్ టైల్స్ వేయించాం కదా, అంతకుముందు ఇంటి చుట్టూతో ఈ నాపరాళ్ళు ఉండేవి అనమాట. ఇంకా అవి తీసి ఇక్కడే పెట్టాము చాలా రోజులు ఈ మొక్కల దగ్గరే. ఇంక ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇంకా మట్టి పక్కకు కారిపోకుండా ఉంటుంది అని చెప్పి ఆ రాళ్ళన్నీ అట్లా కొంచెం గాడిలాగా తీసి ఇంకా చుట్టూతో అలా పాతున్నాము, మట్టి కారిపోకుండా ఉంటుంది అని. ఇంక ఇక్కడ రాళ్ళు కొంచెం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా ఉన్నాయి అనమాట. మనకి కరెక్ట్గా సరిపోవడం కోసం ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసి ఒక లైన్గా పెడితే చూడటానికి నీట్గా ఉంటుంది కదా. ఇంకా అందుకోసం అవన్నీ మా వారికి కట్ చేస్తూ ఉంటే నేను ఇంక వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏదో నాకు అయిన వరకు నేను చిన్న చిన్న పనులు అలా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకేదో ఆయన చేసుకుంటారులే నాకు ఎందుకులే అనుకోకుండా ఇంకా మా వారి ఇంటి దగ్గర ఉండి ఇంట్లో పనులు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఇంకా నేనైతే మాత్రం నాకు చేతనైన వరకు చిన్న పనో పెద్ద పనో ఇంకా మా వారికి అట్లా పక్కనే ఉండి ఇంకా చిన్న చిన్నవి అట్లా అందిస్తూ ఉంటాను. ఇంకా పనులు చేస్తానే ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ కూడా తీసుకుంటా ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు కొంచెం చల్లగా ఉండటం వల్ల మేము పని చేసుకోవడానికి కొంచెం ఈజీ అయిందనమాట. లేకపోతే అసలు ఎండలు మామూలుగా ఉంటున్నాయో చెప్పండి. ఇంకా ఆరైనా కూడా బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ మధ్య మాకు అప్పుడప్పుడు కొంచెం వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా కొంచెం వాతావరణం చల్లగా ఉంది, చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడల్లా రోజుకు ఒక పని చేసుకుంటా ఉన్నాం అనమాట ఇద్దరం. ఇంకా ఆ పని చేసుకుంటానే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఇంక ఇంట్లో పని కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అనమాట. ఇంకా బయట చల్లగా ఉండటం వల్ల కొంచెం ఈరోజు కొంచెం ఎక్కువసేపే చేయగలిగాము. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకేదన్నా కొంచెం అంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, కొంచెం కారంగా ఏదైనా తింటే బాగుండు అనిపించింది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ పాప్కార్న్ గింజలు ప్యాకెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ హనీ షాపింగ్ చేసినప్పుడు తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా తెచ్చినవి అంటే మొన్న ఈ మధ్య హనీ అను అంజలి శర్మిల వాళ్ళు ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళారనమాట. అప్పుడు డీమార్ట్లో తెచ్చింది ఈ ప్యాకెట్లు. చాలా సింపుల్ అనమాట ఇవి చేసుకోవడం కూడా. ఇంకా ఆయిల్తోనే కొంచెం ఉప్పు కారం అన్నీ దాంట్లోనే ఉంటుందన్నమాట, అంతా మసాలా కలిపి. ఇంకా మనం ఒక బాండీలోనో లేకపోతే ఒక గిన్నెలోనో అలా వేసేసుకొని కొంచెం వేడైన తర్వాత మూత పెట్టుకుంటే చక్కగా ఇట్లా రెడీ అయిపోతాయి అనమాట. చాలా సింపుల్. ఇంకా మాకు ఈ ప్యాకెట్లు ఎక్కువగానే దొరుకుతాయిలేండి, ఏ టైంలో అయినా. ఇంకా సీజన్తో పని లేదనమాట, ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి. ఇంకెప్పుడన్నా హనీయే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా కొనుక్కొస్తూ ఉంటుంది, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. ఇంకెప్పుడన్నా ఇట్లా తినాలనిపించినప్పుడు ఇవి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా అమ్మ కూడా ఉంది కదా, ఇంకా తనకు కూడా కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. అంటే కొంచెం ఏదన్నా గట్టి వస్తువులు అలాంటివి తినాలి అంటే తనకు పళ్ళు లేవు కాబట్టి తినాలంటే కొంచెం కష్టం. ఇవైతే కొంచెం తినగలిగిద్ది అనమాట. ఇంకా అమ్మ కోసం కూడా తినడానికి బాగుంటుంది అన్నట్టుగా ఇంక ఇవైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయని చేసుకున్నాము. ఇంకా విడిగా మనకి తినబుద్ధి కాకపోయినా ఏదన్నా వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా మనకి కారంగా తినాలనిపించేది చూసారా, ఆ టైంలో ఎలాంటి గెడ్డైనా వెళ్ళిపోద్ది అనమాట నోట్లోకి. ఏదో ఒకటి కారంగా తింటమే కావాలి అనుకుంటాము. అంత తిక్కగా అంటే అంత తినాలి అన్న ఫీలింగ్ వచ్చేసిద్ది అనమాట. ఇంక ఈరోజైతే అలాగే ఉంది. ఇంక మేమైతే ఇలా చేసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారా రోజు
ఇంక అసలు ఎప్పుడు నాకు పెడతారా అన్నట్టుగా ఇంక అదే పనిగా అసలు ఎప్పుడైతే మేము పొయ్యి మీద బాండీ పెట్టి స్టార్ట్ చేసామో ఇంక అప్పటి నుంచి అక్కడే నుంచొని నాకు పెడతారా లేదా పెడతారా లేదా అన్నట్టుగా ఇంక అదే పనిగా చూస్తూ ఉందనమాట. ఇంక మేము తిన్నా తినకపోయినా ఫస్టు దానికి పెట్టాలనమాట. అంత ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఇంకిక్కడ నేను ఏపేటప్పుడు కొంచెం కారం కూడా చల్లామనమాట. కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా సాల్ట్ దాంట్లోనే ఉంటది. ఇంక మనం కొంచెం స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం కారం చల్లుకోవటమే. ఇంక కొంచెం కారం చల్లాం కదా! ఇంక సరిపోయిందా లేదా అని టేస్ట్ చేశాను. ఇంకా అమ్మకు కూడా పెట్టేసి మేము కూడా తినేసామనమాట. చాలా బావున్నాయి. ఇంకా మా గోలలో మేమున్నాము. వీడి గోలలో వీడున్నాడనమాట. ఇంక కింద నుంచొని కాలుతో అలా గీరుతా ఉందనమాట. పెట్టు నాకు పెట్టు, తర్వాత చెబుదువు నీ కబుర్లు నువ్వు తర్వాత, ఫస్ట్ నాకు పెట్టు అన్నట్టుగా ఇంక అదే పనిగా చూస్తా ఉందనమాట కాలుతో గీరుతా. ఇంక సరేలే అని చెప్పేసి ఇంక వాడికి కూడా పెట్టేసాము. ఇంక అసలు ఎవరి గోల ఆళ్ళది అన్నట్టుగా ఉందనమాట. వాడికి కొన్ని పెడితే గానీ వాడికి అప్పుడు తృప్తి అనిపించలేదనమాట. తినేదాకా ఇంకా రంది రందిగా ఎదురు చూస్తా ఉంటది. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అవి బాగున్నాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ ఎగబడతా ఉంటది. లేకపోతేనేమో ఇంకా సైలెంట్‌గా అలా పక్కకెళ్ళిపోయిద్దనమాట. ఇంక ఈ రోజంతా ఇంటి పని, వంట పనితో ఇలా గడిచిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపో